హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ విజన్ గురు. సో ఇవాళ మనం ఏపీ హిందీ 9th క్లాస్ స్పర్శ్ నుంచి శుక్ర తారేకే సమాన్ అనేటువంటి లెసన్ ఎక్స్ప్లెనేషన్ గురించి తెలుసుకోబోతున్నాము. సో అయితే ఈ లెసన్ని రాసినటువంటి లేఖక్ పేరు స్వామి ఆనంద్ అనమాట. అయితే ఆయన గురించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇప్పుడు మనం తెలుసుకుందాము. స్వామి ఆనంద్ ఎప్పుడు పుట్టారు, ఎప్పుడు చనిపోయారు, సో ఆయన ముఖ్యమైన రచనలు ఏంటి, అసలు ఈ రచనలో ఆయన ఏం చెప్పాలనుకున్నారు, వీటి గురించి తెలుసుకుందాము. तो देखिए, स्वामी आनंद का जन्म 1887 में हुआ और उनकी मृत्यु 1976 में हुआ. 1887లో ఆయన జన్మించారు, 1976లో ఆయన చనిపోవడం జరిగింది. सन्यासी स्वामी आनंद का जन्म गुजरात के कठियावाड़ जिले के किमड़ी गांव में सन 1887 में हुआ. इनका मूल नाम हिम्मत लाल था. जब ये 10 साल के थे तभी कुछ साधु इन्हें अपने साथ हिमालय की ओर ले गए और इनका नामकरण किया स्वामी आनंद. అయితే సన్యాసి స్వామి ఆనంద్ ఈయన ఎక్కడ పుట్టారట? గుజరాత్లోని కాఠియావాడ్ జిల్లాకు చెందినటువంటి కిమిడి గ్రామంలో జన్మించారు. ఈయన అసలు పేరు ఏంటి అంటే హిమ్మత్ లాల్. హిమ్మత్ లాల్ ఆయనకి మొదట పెట్టినటువంటి పేరు. అయితే ఈయనకి 10 సంవత్సరాల వయసున్నప్పుడు, 10 ఏళ్ల వయసులో కొందరు ఋషులు ఈయన్ని హిమాలయాలకు తీసుకెళ్లారట. తీసుకెళ్లి అక్కడ ఈయనకి నామకరణం చేశారు స్వామి ఆనంద్ అని చెప్పేసి. 1907 में स्वामी आनंद स्वतंत्रता आंदोलन से जुड़ गए. महाराष्ट्र से कुछ समय तक तरुण हिंदी अखबार निकाला. फिर बाल गंगाधर तिलक के केसरी अखबार से जुड़ गए. 1917 में गांधी जी के संसर्ग में आने के बाद उन्हीं के निर्देशन में नवजीवन और यंग इंडिया की प्रसार व्यवस्था संभाल ली. ఈయన స్వామి ఆనంద్ అని నామకరణం చేసిన తరువాత ఈయన ఏం చేశారు, కొన్నేళ్ల తర్వాత 1907లో స్వాతంత్ర ఉద్యమంలో చేరారనమాట. తర్వాత మహారాష్ట్ర నుండి తరుణ్ హిందీ అనేటువంటి వార్తాపత్రికను నడిపించారు. తర్వాత బాలగంగాధర్ తిలక్ యొక్క కేసరి వార్తాపత్రికలో చేరారు. నెక్స్ట్ 1917లో గాంధీజీతో పరిచయం ఏర్పడిన తర్వాత నవజీవన్, యంగ్ ఇండియా, సో వీటిల్లో బాధ్యతలు చేపట్టారనమాట. इसी बहाने इन्हें गांधी जी और उनके निजी सहयोगी महादेव भाई देसाई और बाद में प्यारेलाल जी को निकट से जानने का अवसर मिला. సో ఇదే సాకుతో అంటే గాంధీజీతో పరిచయం ఏర్పడింది, అలాగే యంగ్ ఇండియా, నవజీవన్, సో ఈ పత్రికలలో ఆయన పనిచేయడం స్టార్ట్ చేశారు. కాబట్టి గాంధీ గారి వ్యక్తిగత సహచరుడుగా ఉన్నటువంటి మహాదేవ్ భాయ్ దేశాయ్, అలాగే ప్యారేలాల్, వీళ్ళని దగ్గరగా ఆయన తెలుసుకోవడానికి ఈయనకి అవకాశం దక్కింది. मूलतः गुजराती भाषा में लिखे गए प्रस्तुत पाठ शुक्र तारे के समान में लेखक ने गांधी जी के निजी सचिव महादेव भाई देसाई की बेजोड़ प्रतिभा और व्यस्ततम दिनचर्या को उकेरा है. लेखक अपने इस रेखाचित्र के नायक के व्यक्तित्व और उसकी ऊर्जा, उनकी लगन और प्रतिभा से अभिभूत है. అయితే చూడండి, గుజరాత్లో రాసినటువంటి ఈ శుక్ర తారేకే సమాన్ అనేటువంటి ఈ లెసన్లో గాంధీజీ గారి నిజ సహచరుడైనటువంటి మహాదేవ్ భాయ్ దేశాయ్ గురించి, ఆయన ప్రతిభ గురించి ఇందులో చాలా చక్కగా రాశారనమాట. అంటే ఆయన బిజీ లైఫ్ని, ఆయన ఏం చేసేవారు, ఆయన యొక్క వ్యక్తిత్వం ఎలాంటిది, ఆయన శక్తి సామర్థ్యాలు, ఆయన అంకిత భావం, ఆయన ప్రతిభ, వీటన్నిటి గురించి, ఆయన అంకిత భావాన్ని గురించి ఇక్కడ పదాల రూపంలో చాలా చక్కగా వివరించడం జరిగింది. महादेव भाई की सरलता, सज्जनता, निष्ठा, समर्पण, लगन और निरभिमान को लेखक ने पूरी ईमानदारी से शब्दों में पिरोया है. इनकी लेखनी महादेव के व्यक्तित्व का ऐसा चित्र खींचने में सफल रही है कि पाठक को महादेव भाई पर अभिमान हो आता है. సో అయితే ఆయనలో ఉండేటువంటి క్వాలిటీస్ అన్నిటినీ కూడా చక్కగా మంచి మంచి పదాలతో ఇక్కడ వ్యక్తీకరించడం జరిగింది. సో ఇవి చదివేటప్పుడు ఒక పాఠకుడికి ఎలా అనిపిస్తుంది అంటే, మహాదేవ్ భాయ్ ఆయన వ్యక్తిత్వం పట్ల సో ఆయన అభిమానించేటువంటి వ్యక్తిగా మారిపోయేలాగా, అంటే దీన్ని చదివేటువంటి పాఠకులు ఆయన అభిమానులుగా మారేలాగా అంత బాగా ఆయన వ్యక్తిత్వాన్ని ఇందులో వర్ణించడం జరిగింది. लेखक के अनुसार कोई भी महान व्यक्ति महानतम कार्य तभी कर पाता है जब उसके साथ ऐसे सहयोगी हो जो उसकी तमाम इतर चिंताओं और उलझनों को अपने सर ले ले. गांधी जी के लिए महादेव भाई और भाई प्यारेलाल जी ऐसी ही
షఖ్సియత్ థే. అయితే ఏం చెప్తున్నారు లేఖక్, తన ఆలోచన పరంగా రచయిత ప్రకారం ఏంటి అంటే, ఎవరైనా సరే ఒక గొప్ప వ్యక్తి, ఎవరైనా సరే ఉంటారు కదా, గొప్ప గొప్ప కార్యాలు చేసేటువంటి మహాపురుషులు, గొప్ప వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు అలాంటి మహాకార్యాలు చేయాలన్నా, గొప్ప కార్యాలు చేయాలన్నా ఎప్పుడు చేయగలరు? వాళ్ళ వెంట ఉండేటువంటి వాళ్ళ అనుచరులు, వాళ్ళ సహచరులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ చిన్న చిన్న ఆటంకాలు, కష్టాలు, ఇబ్బందులు వీటన్నిటిని వాళ్ళు తీసేసుకున్నప్పుడు ఈ గొప్ప వ్యక్తులు ముందుకు వెళ్తారు. అంటే చిన్న చిన్న టెన్షన్స్తో డైవర్ట్ అవ్వకుండా చెయ్యాలి అనుకున్నటువంటి ఆ కార్యాన్ని సంపూర్ణంగా నిర్వర్తించగలరు. అలాగా మన గాంధీ గారు ముందుకి నడవడానికి వీళ్ళిద్దరూ కూడా అంతే ఇంపార్టెంట్ పర్సన్స్, అంతే మెయిన్ పర్సన్స్ అనమాట. ఎవరు అంటే మహాదేవ్ భాయ్ దేశాయ్, అలాగే ప్యారేలాల్. సరే, అయితే శుక్ర తారేకే సమాన్. ఇక్కడ మహాదేవ్ భాయ్ దేశాయిని శుక్రతార, శుక్రగ్రహంతో కంపేర్ చేస్తున్నారనమాట. సో ఎందుకు అంటే, ఆకాశ్ కే తారో మే శుక్రకి కోయి జోడ్ నహీ, శుక్ర చంద్ర కా సాథీ మానా గయా హై. అయితే ఈ శుక్రగ్రహం అనేది కూడా ఒక నక్షత్రమే కదా. ఆకాశంలో అన్ని నక్షత్రాలలో కూడా ఈ శుక్రుడికి స్థానం లేదు. అంటే రిమైనింగ్ అన్ని స్టార్స్తో ఈ స్టార్ని మనం కంపేర్ చేయలేం. దీన్ని స్పెషల్గా చంద్రుడితో మాత్రమే, చంద్రుడికి తోడుగా దీన్ని పరిగణలోకి తీసుకుంటాం మనము ఈ శుక్రగ్రహాన్ని. उसकी आभा प्रभा का वर्णन करने में संसार के कवि थके नहीं, फिर भी नक्षत्र मंडल में कलगी रूप इस तेजस्वी तारे को दुनिया या तो ऐन शाम के समय, बड़े सवेरे घंटे 2 घंटे से अधिक देख नहीं पाती. అయితే చూడండి, ఈ నక్షత్రాన్ని, ఈ గ్రహాన్ని ఆ కవులు దాని సౌరభాన్ని వర్ణించడంలో అలసిపోలేదు. అంటే అంతటి వెలుగుతుందనమాట అది. అయితే ఆ అద్భుతమైనటువంటి ఆ వెలుగుని, ఆ నక్షత్రాన్ని ఎప్పుడు చూడగలరు? ఎల్లవేళలా చూడలేరు. అన్ని నక్షత్రాలని చూసినట్టు దాన్ని చూడలేమట. అయితే ఎప్పుడు చూస్తాము? సాయంత్రం చివరి సమయం, అంటే రాత్రికి సాయంత్రానికి మధ్య సమయం ఏదైతే ఉంటుందో అప్పుడు కొంచెం సేపు కనపడుతుంది. అలాగే తెల్లవారుజామున, అంటే మరీ వెలుగు వచ్చేలాగా కాకుండా కొంచెం తెల్లారిన చీకటికి అలాగే తెల్లవారడానికి మధ్య సమయం ఏదైతే ఉంటుందో కొంచెం లైట్గా వెలుగు వచ్చినప్పుడు అప్పుడు 1-2 గంటల మాత్రమే కనిపిస్తుంది అనమాట. మిగతా సమయాల్లో మనం చూడలేం దాన్ని. సో అదే విధంగా ఎలా అయితే ఈ శుక్రతార అంటున్నాం కదా, తార అంటే ఏంటి? నక్షత్రం అనమాట. సో అది ఎలా అయితే దానికి అంతటి ఇంపార్టెన్స్ ఉందో, इसी तरह भाई महादेव जी आधुनिक भारत की स्वतंत्रता के उषा काल में अपनी वैसी ही आभा से, आभा అంటే వెలుగు అనమాట, वैसी ही आभा से हमारे आकाश को जगमगाकर देश और दुनिया को मुग्ध करके शुक्र तारे की तरह ही अचानक अस्त हो गए. सेवा धर्म का पालन करने के लिए इस धरती पर जन्मे स्वर्गीय महादेव देसाई गांधी जी के मंत्री थे. मित्रों के बीच विनोद में अपने को गांधी जी का हम्माल कहने में और कभी कभी अपना परिचय उनके पीर बावर्ची भिश्ती खर के रूप में देने में वे गौरव का अनुभव किया करते थे. చూడండి, సో ఎలా అయితే ఆ నక్షత్రం గురించి చెప్పారో, సో అదే విధంగా, సో నక్షత్ర రాశిలో మనం ఎప్పుడు దాన్ని చూడలేము. కొంత సమయం మాత్రమే దాని ప్రకాశం, దాని వెలుగు అనేది మనం చూస్తాము. సో అంటే ఆ కాసేపు మాత్రమే అది కనిపిస్తుంది అని చెప్పాం కదా. అలాగే ఈ ఆధునిక భారతదేశానికి స్వతంత్రం వచ్చిన సమయంలో ఈ మహాదేవ్ భాయ్ దేశాయి తన ప్రకాశాన్ని కొంచెం సేపు చూపించి, అంటే తన వెలుగు, ఆ ఒక వెలుగు వెలిగి తర్వాత ఎలా అయితే ఈ స్టార్ కనపడకుండా పోతుందో అలాగే అకస్మాత్తుగా ఆయన కూడా అస్తమించారు, చనిపోయారు. అంటే సేవాధర్మాన్ని అనుసరించారు ఆయన. ఈ భూమి మీద జన్మించి మహాదేవ్ దేశాయ్ గారు గాంధీ గారితో ఒక మంత్రిగా, ఒక స్నేహితుడిగా, ఒక అనుచరుడిగా, ఒక సహచరుడిగా ఉన్నారనమాట. సో గాంధీ గారు హమ్మల్ అని సరదాగా పిలిచేవారు, ఫ్రెండ్స్ల మధ్యలో కూర్చొని పీర్ బావర్చి అని చెప్పేసి తనని తాను పరిచయం చేసుకోవడానికి ఆయన చాలా గర్వంగా ఫీల్ అయ్యేవారు అనమాట. గాంధీజీకే లియే వే పుత్ర సే భీ అధిక్ థే. గాంధీ గారికి మహాదేవ్ దేశాయ్ గారు ఒక కొడుకు కంటే ఎక్కువ అనమాట, అంతగా అభిమానించేవారు. जब सन 1917 में वे गांधी जी के पास पहुंचे थे, तभी गांधी जी ने उनको तत्काल पहचान लिया और उनको अपने उत्तराधिकारी का पद सौंप दिया. అయితే 1917లో
మనం ఫస్ట్ చెప్పుకున్నాము లేఖక పరిచయం చెప్పుకున్నప్పుడు 1917లో ఈయనకి గాంధీజీ గారితో పరిచయం ఏర్పడింది. అలాగే ఈయన పత్రికల బాధ్యతలు కూడా ఆయన చేపట్టారు అని. సో అప్పుడు ఆయన మొట్టమొదటిసారి ఈయన్ని కలిసినప్పుడే గాంధీ గారు ఆయన్ని గుర్తించారు. అంటే నా తర్వాత నా వెనకుండి, నా ముందుండి, నాతో పాటుగా ఉండి ప్రతి క్షణం నేను చెప్పేవి పాటించడానికి కానివ్వచ్చు, నాకు సపోర్ట్గా ఒక సపోర్ట్ సిస్టంగా ఈయన నాకు ఉంటాడు అని గాంధీ గారు ఐడెంటిఫై చేశారు ఆయన్ని. అప్పుడే ఆయన అనౌన్స్ చేసేసారనమాట. ఏమని? నా తర్వాత నా ఉత్తరాధికారిగా నేను ఈయన్ని ఎన్నుకుంటున్నాను, అంటే నా వారసుడిగా నేను పదవులు ఈయనకు అప్పగిస్తాను, మహాదేవ్ దేశాయికి అప్పగిస్తాను, నా బిడ్డ కంటే ఎక్కువ ఇతను అని చెప్పేసి గాంధీ గారు చెప్పారు. सन 1919 में जलियनवाला बाग के हत्याकांड के दिनों में पंजाब जाते हुए गांधी जी को पलवल स्टेशन पर गिरफ्तार किया गया था. 1919లో జలియన్వాలా బాగ్ హత్యాకాండ జరిగినప్పుడు పంజాబ్కి వెళుతూ ఉండగా గాంధీజీ గారిని పల్వల్ స్టేషన్ దగ్గర అరెస్ట్ చేసేశారు. గిరఫ్తార్ కర్నా మతలబ్ అరెస్ట్ చేశారట. గాంధీజీనే ఉసీ సమయ మహాదేవ్ భాయి కో అప్నా వారిస్ కహా థా. సో అప్పుడే గాంధీ గారు చెప్పారు, అంటే నేను ఉన్నా లేకపోయినా నా వారసుడిగా, నా ఉత్తరాధికారిగా నేను అనుకున్నది ముందుకు తీసుకెళ్ళాలి అని చెప్పేసి ఈయన్ని ఎన్నుకున్నారు. सन 1929 में महादेव भाई असेतु हिमाचल दिशा के चारों कोनों में समूचे देश के दुलारे बन चुके थे. అయితే 1929లో మహాదేవ్ భాయ్ అసేతు హిమాచల్ దేశంలోని 4 మూలల్లో కూడా మొత్తం దేశానికే ఒక ప్రియమైన వ్యక్తిగా ఆయన నిల్చున్నారు. इसी बीच पंजाब में फौजी शासन के कारण जो कहर बरसाया गया था उसका ब्यौरा रोज रोज आने लगा. पंजाब के अधिकतर नेताओं को गिरफ्तार करके फौजी कानून के तहत जन्म कैद की सजाएं देकर काला पानी भेज दिया गया. అయితే ఈ మధ్యకాలంలో ఇదిలా ఉంటే పంజాబ్లో మిలిటరీ వాళ్ళ కారణంగా ఏర్పడినటువంటి విధ్వంసానికి సంబంధించి వివరాలు అనేవి రోజుకొక కొత్త సంఘటనలు వెలుగులోకి వస్తూ ఉన్నాయి. అప్పుడు చాలామంది నాయకులను అరెస్ట్ చేసేసి వాళ్ళు ఏం చేశారు, జీవిత ఖైదుని విధించారు. అలాగే తర్వాత వాళ్ళని పంపించేశారనమాట. లాహోర్కే मुख्य राष्ट्रीय अंग्रेजी दैनिक पत्र ट्रिब्यून के संपादक श्री कालीनाथ राय को 10 साल की जेल की सजा मिली. లాహోర్ కి చెందినటువంటి ఇంగ్లీష్ న్యూస్ పేపర్ ట్రిబ్యూన్ యొక్క సంపాదకుడు శ్రీ కాళీనాథ్ రాయ్ ఆయన్ని ఒక 10 years శిక్షని విధించారు. ఆయనకి 10 ఏళ్ళు జైలు శిక్షని విధించారు. गांधी के सामने जुल्मे और अत्याचारों की कहानियां पेश करने के लिए आने वाले पीड़ितों के दल गामदेवी के मणिभवन पर उमड़ते रहते थे. గాంధీ గారి ముందు ఈ జరిగేటువంటి దౌర్జన్యాలు, దురాగతాలు ఇవన్నీ కూడా కథలుగా ప్రదర్శించడానికి గుంపులుగా గామదేవి యొక్క మణిభవన్కి తరలి వచ్చేవాళ్ళు అనమాట. महादेव उनकी बातों की संक्षिप्त टिप्पणियां तैयार करके उनको गांधी जी के सामने पेश करते थे और आने वालों के साथ उनकी रूबरू मुलाकातें भी करवाते थे. गांधी जी बंबई के मुख्य राष्ट्रीय अंग्रेजी दैनिक बॉम्बे क्रॉनिकल में इन सब विषयों पर लेख लिखा करते थे. क्रॉनिकल में जगह की तंगी बनी रहती थी. అయితే వాళ్ళందరూ అలా చెప్పడానికి గాంధీ గారికి ఇవన్నీ కూడా వినిపించడానికి వచ్చేవాళ్ళు. వాళ్ళ చర్చలన్నీ కూడా మహాదేవ్ దేశాయ్ గారు విని వాటిని సంక్షిప్తంగా నోట్ చేసుకొని గాంధీ గారికి ఆ మెయిన్ పాయింట్స్ అన్నీ కూడా వివరించేవారు. అలాగే కలవడానికి వచ్చిన వాళ్ళతో మీటింగ్స్ని ఏర్పాటు చేసి గాంధీ గారితో మీటప్ ఏర్పాటు చేసేవారు అనమాట. గాంధీ గారు బొంబాయికి చెందినటువంటి ఇంగ్లీష్ న్యూస్ పేపర్ బాంబే క్రానికల్ దీంట్లో వీటన్నిటి గురించి కూడా ఆర్టికల్స్ రాసేవారు. అయితే అప్పట్లో ఆ క్రానికల్ పేపర్లో ప్లేస్ ఉండేది కాదనమాట. వీళ్ళు రాసేటువంటి ఆ ఆర్టికల్స్ పబ్లిష్ చేయడానికి ప్లేస్ ఉండేది కాదు. कुछ ही दिनों में क्रॉनिकल के निडर अंग्रेज संपादक हॉर्नीमैन को सरकार ने देश निकाले की सजा देकर इंग्लैंड भेज दिया. उन दिनों बंबई के 3 नए नेता थे, शंकरलाल बैंकर, उमर सोबानी और जमनादास द्वारकादास. इनमें अंतिम श्रीमती बेसेंट के अनुयायी थे. ये नेता यंग इंडिया नाम का एक अंग्रेजी साप्ताहिक भी निकालते थे, लेकिन उसमें क्रॉनिकल वाले हॉर्नीमैन ही मुख्य रूप से लिखते थे. उनको देश निकाला मिलने के बाद इन लोगों को हर हफ्ते साप्ताहिक के लिए लिखने वाले की
कमी रहने लगी। ये तीनों नेता गांधी जी के परम प्रशंसक थे और उनके सत्याग्रह आंदोलन में बंबई के बेजोड़ नेता भी थे। इन्होंने गांधी जी से विनती की कि वे यंग इंडिया के संपादक बन जाएं। गांधी जी को तो इसकी सख्त जरूरत थी ही। उन्होंने विनती तुरंत स्वीकार कर ली। అయితే క్రానికల్లో కొంచెం స్పేస్ అనేది తక్కువ పడుతుందన్నమాట. అంటే ఆర్టికల్స్ రాయడానికి ప్లేస్ ఉండేది కాదు, స్పేస్ ఉండేది కాదు. తర్వాత కొన్ని రోజులకి ఏమైంది, గవర్నమెంట్ ఏం చేసింది, ఆ క్రానికల్ యొక్క సంపాదకులు ఎవరైతే ఉన్నారో హార్నిమ్యాన్, ఆయన్ని దేశ బహిష్కరణ చేసేసింది. అంటే ఇండియాలో ఆయన ఉండకూడదు, ఇంగ్లాండ్కి వెళ్ళిపోవాలి అని చెప్పేసి దేశ బహిష్కరణ చేసేసింది. అప్పుడు ముంబైలో ఒక ముగ్గురు కొత్త నాయకులు ఉండేవాళ్ళు అనమాట. శంకర్లాల్ బ్యాంకర్, అలాగే ఉమర్ సుహానీ, జమునాదాస్, ద్వారకాదాస్ ఉండేవాళ్ళు. అయితే వీళ్ళు యంగ్ ఇండియా అనేటువంటి ఒక వారపత్రికని, అంటే వారానికి ఒక్కసారే వస్తుంది, అది సాప్తాహిక్ అనమాట. సో వారపత్రికను నడిపేవారు వాళ్ళు. అంటే యంగ్ ఇండియాలో రాయాలన్నా కూడా ఆయన క్రానికల్ సంపాదకులు హార్నిమ్యాన్ ప్రధానంగా రాసేవాళ్ళు. ఆయన బహిష్కరించేశారు కదా, ఇప్పుడు వీళ్ళకి రాయడానికి రచయితలు ఎవరు దొరకలేదు. అప్పుడు వీళ్ళు ఏం చేశారు, వీళ్ళు ఫస్ట్ నుంచి గాంధీ గారిని బాగా అనుసరించేవారనమాట, అభిమానించేవాళ్ళు. సత్యాగ్రహ ఉద్యమంలో కూడా వాళ్ళు పాల్గొన్నారు గాంధీ గారితో. అయితే వాళ్ళు వచ్చి అడిగారనమాట, యంగ్ ఇండియాకి సంపాదకులుగా మీరు ఉండండి అని రిక్వెస్ట్ చేశారు. ఎలాగో మనకి గాంధీ గారికి అవసరం ఉనింది, ఎందుకంటే క్రానికల్లో కూడా ఆర్టికల్స్ రాయడానికి ప్లేస్ సరిపోవడం లేదు అని చెప్పి ఇబ్బంది పడుతూ ఉండేవాళ్ళు. అలాంటప్పుడు వీళ్ళు వచ్చి యంగ్ ఇండియాకి సంపాదకులుగా ఉండమని అడిగారనమాట. కాబట్టి వెంటనే గాంధీ గారు కూడా ఆ రిక్వెస్ట్ని యాక్సెప్ట్ చేసేశారు. गांधी जी का काम इतना बढ़ गया कि साप्ताहिक पत्र भी कम पढ़ने लगा। गांधी जी ने यंग इंडिया को हफ्ते में 2 बार प्रकाशित करने का निश्चय किया। అయితే సో ఆయనకి బాగా పని పెరిగిపోయింది. ఈ వారపత్రిక వారానికి ఒక్కసారి రాస్తూ ఉన్నారు కదా, సో అది కూడా తక్కువైపోయింది. తర్వాత ఏం చేశారు, ఆ వారపత్రికను కాస్త వారానికి ఒకసారి కాకుండా వీక్లీ ట్వైస్, వారానికి 2 సార్లు పబ్లిష్ చేసేవాళ్ళు అనమాట. हर रोज का पत्र व्यवहार और मुलाकातें, आम सभाएं आदि कामों के अलावा यंग इंडिया साप्ताहिक में छापने के लेख, टिप्पणियां, पंजाब के मामलों का सार संक्षेप और गांधी जी के लेख, यह सारी सामग्री हम 3 दिन में तैयार करते। అయితే మన లేఖకు చెప్తున్నారనమాట. సో వారానికి 2 సార్లు రాసేవాళ్ళు కదా. తర్వాత ఈ వారపత్రికకు సంబంధించినటువంటి పనులు కావచ్చు, లేకపోతే కలవడానికి వచ్చేటువంటి ఎవరైతే ఉంటారో వాళ్ళని కలవాలి, వాళ్ళతో మాట్లాడాలి, జరిగేవన్నీ తెలుసుకోవాలి, దీనికి ఆర్టికల్స్ రాయాలి. సో ఇదంతా కూడా చాలా ఎక్కువ పనులైపోయాయి. వీటన్నిటినీ కూడా వీళ్ళు మేనేజ్ చేసేవాళ్ళు అనమాట. 3 రోజులు అంటే వ్యాసాలకు చెందిన వ్యాసాలు, నెక్స్ట్ యంగ్ ఇండియాకి రాస్తేవి, పంజాబ్ వ్యవహారాలు, ఈయన ఏం ప్రచురించాలి, ఏం రాయాలి ఆర్టికల్లో అనేటువంటి విషయాలు, వీటన్నిటినీ వీళ్ళు సిద్ధం చేసి పెట్టేసేవాళ్ళు. यंग इंडिया के पीछे पीछे नवजीवन भी गांधी जी के पास आया और दोनों साप्ताहिक अहमदाबाद से निकलने लगे। తర్వాత యంగ్ ఇండియా ఎలా అయితే గాంధీ గారి చేతుల్లోకి వచ్చేసిందో అదే విధంగా నవజీవన్ కూడా వచ్చేసింది. సో ఈ 2 కూడా వారపత్రికలు అహ్మదాబాద్ నుంచే వచ్చేవి. 6 महीनों के लिए मैं भी साबरमती आश्रम में रहने पहुंचा। शुरू में ग्राहकों के हिसाब किताब की और साप्ताहिकों को डाक में डलवाने की व्यवस्था मेरे जिम्मे रही। ఒక 6 నెలల్లోనే నేను కూడా సాబర్మతి ఆశ్రమానికి వచ్చేసాను, గాంధీ గారి దగ్గరికి వచ్చేసానమాట. వచ్చేసిన తర్వాత ఇప్పుడు నేనేం చేశాను, కస్టమర్ల అంటే ఎవరైతే ఉంటారో కలవడానికి వచ్చేటువంటి వాళ్ళు కానీ కస్టమర్ల లెక్కలు అవన్నీ కూడా నేను చూసుకునేవాడిని. వారపత్రికలు మెయిల్ చేయడము, పోస్ట్ చేయడము, సో ఇవన్నీ కూడా నా బాధ్యతలు, నేను చూసుకునేవాడిని ఇవన్నీ కూడా. लेकिन कुछ ही दिनों के बाद संपादन सहित दोनों साप्ताहिकों की और छापा खाने की सारी व्यवस्था मेरे जिम्मे आ गई. జస్ట్ నేనేంటి కస్టమర్స్ యొక్క లెక్కలు ఇవి చూసుకునేవాడిని, నెక్స్ట్ పోస్ట్ చేయడము ఇవి చూసుకునేవాడిని. దీని తర్వాత కొన్ని రోజుల తర్వాత ఏమైంది, సో ఈ వారపత్రికలకు సంబంధించి ఆ ప్రింటింగ్ ప్రెస్, రెండింటి ఎడిటింగ్ ఇవి కూడా నా రెస్పాన్సిబిలిటీస్ అయిపోయాయి, నేనే చూసుకోవాల్సి వచ్చింది. గాంధీజీ और महादेव का सारा समय देश भ्रमण में बीतने लगा. ఎందుకంటే గాంధీ గారు అలాగే మహాదేవ్ భాయ్ దేశాయ్ వీళ్ళందరూ కూడా ఏం చేశారు, దేశ పర్యటనలో వాళ్ళు బిజీ అయిపోయారు. ये जहां भी होते वहां से कामों और कार्यक्रमों की भारी भीड़ के बीच भी समय निकाल कर लेख लिखते और भेजते.
వాళ్ళు అంత బిజీగా ఉన్న దేశ పర్యటనలో ఉన్నప్పటికీ, మీటింగ్స్లో ఉన్నప్పటికీ కూడా సో ఏం ప్రచురించాలి, ఏం రాయాలి అనేది వాళ్ళు టైం తీసుకొని రాసి నాకు పోస్ట్ చేసి పంపించేవాళ్ళు. నేను దాన్ని ఎడిట్ చేసి ఇక్కడ ప్రెస్ చేసేవాడిని, అంటే ప్రింట్ చేయించేవాడిని. सब प्रांतों के उग्र और उदार देशभक्त क्रांतिकारी और देश विदेश के धुरंधर लोग संवाददाता आदि गांधी जी को पत्र लिखते और गांधी जी यंग इंडिया के कॉलमों में उनकी चर्चा किया करते. महादेव गांधी जी की यात्राओं के और प्रतिदिन की उनकी गतिविधियों के साप्ताहिक विवरण भेजा करते. సో అయితే వాళ్ళు రాసి నాకు పంపించేవాళ్ళు. నెక్స్ట్ దేశభక్తులు, విప్లవకారులు, వాళ్ళు భారతదేశంలో వేరే వేరే ప్రాంతాల నుంచి ప్రముఖులు వాళ్ళందరూ కూడా గాంధీజీకి లెటర్స్ రాసేవాళ్ళు. సో గాంధీజీ గారు యంగ్ ఇండియాలో రాసేటువంటి ఆయన ఆర్టికల్స్లో, ఆ కాలమ్స్లో వాళ్ళు రాసిన లెటర్స్ గురించి, వాళ్ళ గురించి ప్రస్తావించేవారు. అలాగే మహాదేవ్ గారు ఏం చేసేవాళ్ళు, గాంధీ గారి ప్రయాణాలు, ఆయన రోజు చేసేటువంటి కార్యక్రమాలు, వాటి వివరాలన్నీ కూడా వీక్లీ వన్స్ నాకు పంపిస్తూ ఉండేవారు. इसके अलावा महादेव देश विदेश के अग्रगण्य समाचार पत्र जो आंखों में तेल डालकर गांधी जी की प्रतिदिन की गतिविधियों को देखा करते थे और उन पर बराबर टीका टिप्पणी करते रहते थे, उनको आड़े हाथों लेने वाले लेख भी समय समय पर लिखा करते थे. ఇవే కాకుండా గాంధీజీ డైలీ చేసేటువంటి ఆ పనులు, ఆయన ఎక్కడికి వెళ్తున్నారు, ఏం చేస్తున్నారు, ఇవన్నీ కూడా నిత్యం చూస్తూ ఉండేవాళ్ళు. మహాదేవ్ దేశాయ్ ఏం చేసేవారు, దేశ విదేశాల్లో ఉండేటువంటి ప్రముఖ వార్తాపత్రికలన్నీ కూడా ఎప్పటికప్పుడు వాటిని విమర్శిస్తూ వ్యాసాలు రాసి పంపించేవాళ్ళు. बेजोड़ कॉलम, भरपूर चौकसाई, ऊंचे से ऊंचे ब्रिटिश समाचार पत्रों की परंपराओं को अपना कर चलने का गांधी जी का आग्रह और कट्टर से कट्टर विरोधियों के साथ भी पूरी पूरी सत्यनिष्ठा में से उत्पन्न होने वाली विनय विवेक युक्त विवाद करने की गांधी जी की तालीम, इन सब गुणों ने तीव्र मतभेदों और विरोधी प्रचार के बीच भी देश विदेश के सारे समाचार पत्रों की दुनिया में और इंग्लो इंडियन समाचार पत्रों के बीच भी व्यक्तिगत रूप से एमडी को सबका लाडला बना दिया था. నెక్స్ట్ ఇంకేం చెప్తున్నారు ఆయన, ఈ విమర్శిస్తూ వ్యాసాలు కూడా రాస్తుండేవాళ్ళు. గాంధీజీ గారి సాటి లేనటువంటి ఈ కాలమ్స్, ఆర్టికల్స్ ఏవైతే ఉంటాయో, సో ఇవి బ్రిటిష్ వార్తాపత్రికల సాంప్రదాయాల్ని పాటించడం కానివ్వండి, లేకపోతే వాళ్ళు ఏం రాస్తున్నారు ఈయన గురించి, ఇవన్నీ కూడా వ్యక్తిగతంగా ఎండీని, అంటే సో ఎండీకో సబ్కా లాడలా బనా దియా, అందరికీ అంటే గారాలుగా, అంటే అందరూ ఆయన్ని అభిమానించేటువంటి విధంగా ఇష్టపడే దిశగా మార్చేశారట. गांधी के पास आने के पहले अपनी विद्यार्थी अवस्था में महादेव ने सरकार के अनुवाद विभाग में नौकरी की थी. గాంధీ గారి వద్దకి రాకముందు మహాదేవ్ విద్యార్థి దశలో ఫస్ట్ ఏం చేసేవారు, ఒక ట్రాన్స్లేటర్గా వర్క్ చేసేవారు. ట్రాన్స్లేషన్ డిపార్ట్మెంట్లో ఆయన వర్క్ చేసేవారు. నరహరి భాయి ఉన్కే जिगरी दोस्त थे, दोनों एक साथ वकालत पढ़े थे. సో నరహరి భాయి మహాదేవ్ దేశాయ్కి చాలా క్లోజెస్ట్ ఫ్రెండ్, జిగిరి దోస్త్ అంటే క్లోజెస్ట్ ఫ్రెండ్గా ఉండేవారు. దోనో ఏక్ సాత్ వకాలత్ పడేతే, ఇద్దరు కూడా లాస్ కలిసి చదివారట. दोनों ने अहमदाबाद में वकालत भी साथ साथ ही शुरू की थी. నెక్స్ట్ లా కంప్లీట్ అయిపోయిన తర్వాత వాళ్ళిద్దరూ ప్రాక్టీస్ కూడా అహ్మదాబాద్లో స్టార్ట్ చేసింది, ఒకేసారి కలిసి చేశారట. इस पेशे में आमतौर पर स्याह को सफ़ेद और सफ़ेद को स्याह करना होता है. साहित्य और संस्कार के साथ इसका कोई संबंध नहीं रहता, लेकिन इन दोनों ने तो उसी समय से टैगोर, शरदचंद्र आदि के साहित्य को उलटना पुलटना शुरू कर दिया था. चित्रांगदा कच्छ देवयानी की कथा पर टैगोर द्वारा रचित विदाई का अभिशाप शीर्षक नाटिका, शरद बाबू की कहानियां आदि अनुवाद उस समय की उनकी साहित्यिक गतिविधियों की देन है. సో ఏం చెప్తున్నారు, వాళ్ళిద్దరూ ప్రాక్టీస్ అంటే న్యాయవాద వృత్తిని స్టార్ట్ చేసేసారు. మామూలుగా లాయర్స్ ఏం చేస్తారు, సో తెలుపుని నలుపు చేయాలి, నలుపుని తెలుపు చేయాలి, అంటే వాళ్ళకి సాహిత్యం, సంస్కృతి వీటన్నిటికీ అసలు సంబంధం లేనటువంటి వృత్తి వాళ్ళది. అయితే వాళ్ళిద్దరూ ఠాగూర్, శరశ్చంద్ర లాంటి సాహిత్యాల్ని వక్రీకరించడం స్టార్ట్ చేశారు. సో అలాగే వీళ్ళు కొన్ని కార్యక్రమాలు అంటే నాటకాలు,
కొన్ని అనువాదాలు ఇలాంటివన్నీ కూడా వాళ్ళు ఇచ్చినటువంటి సహకారంతోనే నడిచాయి. भारत में उनके अक्षरों का कोई सानी नहीं था. वॉइसराय के नाम जाने वाले गांधी जी के पत्र हमेशा महादेव की लिखावट में जाते थे. उन पत्रों को देख देख कर दिल्ली और शिमला में बैठे वॉइसराय लंबी सांस लेते रहते थे. भले ही उन दिनों ब्रिटिश सल्तनत पर कहीं सूरज न डूबता हो, लेकिन उस सल्तनत के छोटे बादशाह को भी गांधी जी के सेक्रेटरी के सामने खुशनवीश सुंदर अक्षर लिखने वाला लेखक कहाँ मिलता था. बड़े बड़े सिविलियन और गवर्नर कहाँ करते थे कि सारी ब्रिटिश सर्विसों में महादेव के समान अक्षर लिखने वाला कहीं खोजने पर भी मिलता नहीं था. पढ़ने वाले को मंत्रमुग्ध करने वाला शुद्ध और सुंदर लेखन. నెక్స్ట్ ఏం చెప్తున్నారు, సో ఆయన లేఖలు ఎలా ఉండేవి అంటే సో వాటికి తిరుగులేదు. అలాంటి లేఖ అంటే ఆయన రైటింగ్ కావచ్చు, ఆయన రాసేటువంటి ఆ లేఖనాలు కావచ్చు, అలాంటి వాళ్ళు ఇంకెవరూ లేరు, ఎవరితోనూ కంపేర్ చెయ్యలేమన్నమాట. సో గాంధీజీ వైస్రాయ్కి రాసినటువంటి ఉత్తరాలు ఎప్పుడూ కూడా మహాదేవ్ హ్యాండ్ రైటింగ్తోనే ఉండేవన్నమాట. ఢిల్లీ షిమ్లాలో కూర్చున్నటువంటి వైస్రాయ్కి ఆ లేఖలు చూసినప్పుడు సో వాళ్ళు ఆశ్చర్యానికి గురయ్యేవాళ్ళు. సో అంటే ఇంత చక్కగా రాసేటువంటి ఇంత మంచి రాత ఎవరికి ఉంటుంది? సో బ్రిటిషర్స్లో కూడా ఎవరు ఇంత బాగా రాసేవాళ్ళు కాదు. మహాదేవ్ అలాంటి ఉత్తరాలు రాయగలిగారు. సో అలాంటి వాళ్ళు ఇంకెవ్వరూ కూడా కనిపించలేదు. ఆయన రాసినటువంటి అక్షరాలకే మంత్రముగ్ధులైపోయేవారు అన్నమాట. అంత చక్కగా ఆయన రచనలు ఉండేవి. महादेव के हाथों के लिखे गए लेख, टिप्पणियां, पत्र, गांधी जी के व्याख्यान, प्रार्थना, प्रवचन, मुलाकातें, वार्तालापों पर लिखी गई टिप्पणियां, सब कुछ पुलस्केप के चौथाई आकार वाली मोटी अभ्यास पुस्तकों में लंबी लिखावट के साथ झटकी सी गति से लिखा जाता था. वे शॉर्ट हैंड जानते नहीं थे. అయితే ఆయన చేత్తో రాసినటువంటి వ్యాసాలు కావచ్చు, నోట్స్ కావచ్చు, లెటర్స్ కావచ్చు, ఉపన్యాసాలు, నెక్స్ట్ సమావేశాలు, సంభాషణలు మొత్తం ఫుల్ స్కేప్లో ఒక క్వార్టర్ సైజ్ ఉండేటువంటి ఒక బుక్లో రాసేవాళ్ళు. పొడవైనటువంటి చేతిరాత, గుండ్రటి అక్షరాలు, సో జెట్ స్పీడ్లో రాసేవాళ్ళు. కానీ ఆయనకి షార్ట్ హ్యాండ్ ఏం తెలియదంట. అయినా కూడా చాలా బాగా రాసేవాళ్ళు, చాలా స్పీడ్గా. बड़े बड़े देशी विदेशी राजपुरुष, राजनीतिज्ञ, देश विदेश के अग्रगण्य समाचार पत्रों के प्रतिनिधि, अंतर्राष्ट्रीय संगठनों के संचालक, पादरी, ग्रंथकार आदि गांधी जी से मिलने के लिए आते थे. ये लोग खुद या इनके साथी संगी भी गांधी जी के साथ बातचीत को शॉर्ट हैंड में लिखा करते थे. महादेव एक कोने में बैठे बैठे अपनी लंबी लिखावट में सारी चर्चा को लिखते रहते थे. అయితే సో చాలామంది గొప్ప గొప్ప వాళ్ళంతా కూడా రాజకీయ నాయకులు కావచ్చు, లేకపోతే రాజ కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ వార్తాపత్రికల ప్రతినిధులు, వీళ్ళందరూ కూడా గాంధీ గారిని కలవడానికి వచ్చేవాళ్ళు కదా. వీళ్ళందరూ ఆయన ఇంటర్వ్యూ తీసుకునేటప్పుడు, ఆయనతో మాట్లాడేటప్పుడు షార్ట్ హ్యాండ్లో రాసేవారు అనమాట. షార్ట్ హ్యాండ్ అంటే ఏంటి అంటే అంటే లెంతీగా కాకుండా షార్ట్ కట్లో రాస్తారనమాట. మీకు తెలిసే ఉంటుంది షార్ట్ హ్యాండ్ అంటే ఏంటి అనేది. సో అలాగా రాసేవాళ్ళు. కానీ మహాదేవ్ దేశాయికి షార్ట్ హ్యాండ్ రాదు కదా. కానీ ఆయన ఒక కార్నర్లో కూర్చొని ప్రతిదీ కూడా ఆయన నీట్ హ్యాండ్ రైటింగ్తో చాలా చక్కగా మొత్తం జరిగినటువంటి సంభాషణని లిఖితపూర్వకంగా చాలా చక్కగా రాసేవారు. मुलाकात के लिए आए हुए लोग अपनी मुकाम पर जाकर सारी बातचीत को टाइप करके जब उसे गांधी जी के पास ओके करवाने के लिए पहुंचते तो भले ही उनमें कुछ भूलें या कमियां खामियां मिल जाए, लेकिन महादेव की डायरी में या नोट बही में मजाल है कि कामा मात्र की भी भूल मिल जाए. వాళ్ళు అలా షార్ట్ హ్యాండ్లో అంటే షార్ట్ కట్స్లో రాసుకొని తర్వాత వాళ్ళు వెళ్ళిన తర్వాత ఇంటికి కానీ ఆఫీస్ కానీ వెళ్ళిన తర్వాత దాన్ని కంప్లీట్గా ఎలాబరేట్ చేసి టైప్ చేసి ఆ నోట్ని మళ్ళీ గాంధీ గారికి పంపించేవాళ్ళు. అంటే కన్ఫర్మేషన్ కోసం అనమాట. ఏదైనా చేంజెస్, మిస్టేక్స్ ఉన్నాయా అని చెప్పేసి కన్ఫర్మేషన్కి పంపించేవాళ్ళు. అలా వాళ్ళు పంపించిన దాంట్లో అయినా ఏదైనా తప్పులు దొరలుండొచ్చు. కానీ ఇక్కడ ఈయన కూర్చొని ఎట్ ఏ టైం అప్పుడే రాస్తారు కదా. ఈయన రాసినటువంటి డైరీలో, నోట్లో ఒక చిన్న ఫుల్ స్టాప్ కామాని వెతుకుదామన్నా కూడా పొరపాటున కూడా తప్పు కనిపించేది కాదట. గాంధీజీ कहते महादेव के लिखे नोट के साथ थोड़ा मिलान कर लेना था ना, और लोग
दांतों अंगुली दबाकर रह जाते। लुई फिशर और गुंथर के समान धुरंधर लेखक अपनी टिप्पणियों का मिलान महादेव की टिप्पणियों के साथ करके उन्हें सुधारे बिना गांधी जी के पास ले जाने में हिचकिचाते थे। అయితే గాంధీ గారు అనేవారు ఏమని, సో మహాదేవ్ రాసేటువంటి డైరీ నోట్ ఏదైతే ఉందో సో దాంతో కంపేర్ చేసుకొని చూడాల్సింది కదా, నా దగ్గరికి తీసుకొచ్చారు అని చెప్పినప్పుడు లూయి ఫిషర్ అలాగే గుంథర్ సో లాంటి బలమైనటువంటి అంటే గొప్ప గొప్ప రచయితలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రాసినటువంటి వ్యాఖ్యలు మహాదేవ్ గారి దగ్గరికి తీసుకెళ్ళి చూసినట్లయితే వాళ్ళు రాసింది డైరెక్ట్గా గాంధీ గారి దగ్గరికి తీసుకెళ్ళడానికి చాలా ఆలోచించేవాళ్ళు. అంటే వాళ్ళు చేసిన దాంట్లో ఏదో ఒక చిన్న మిస్టేక్ అయినా ఉంటుందేమో, కానీ మహాదేవ్ గారు రాసిన దాంట్లో మాత్రము ఎటువంటి చిన్నపాటి పొరపాటు కూడా కనిపించేది కాదు. साहित्यिक पुस्तकों की तरह ही महादेव वर्तमान राजनीतिक प्रवाहों और घटनाओं से संबंधित अद्यतन जानकारी वाली पुस्तकें भी पढ़ते रहते थे। हिंदुस्तान से संबंधित देश विदेश की ताज़ी से ताज़ी राजनीतिक गतिविधियों और चर्चाओं की नई से नई जानकारी उनके पास मिल सकती थी। सभाओं में, कमेटियों की बैठकों में या दौड़ती रेलगाड़ियों के डिब्बों में ऊपर की बर्थ पर बैठकर ठूस ठूस कर भरे अपने बड़े बड़े झोलों में रखे ताजे से ताजे समाचार पत्र, मासिक पत्र और पुस्तकें वे पढ़ते रहते अथवा यंग इंडिया और नवजीवन के लिए लेख लिखते रहते. ఇక్కడ చూడొచ్చు మహాదేవ్ దేశాయి గారి ఇమేజ్ ఇచ్చున్నారు మనకి ఇక్కడ. ఇంకా ఏం చెప్తున్నారు, సో సాహిత్య పుస్తకాల లాగానే సో మహాదేవ్ కూడా ప్రస్తుతం జరిగేటువంటి రాజకీయాల గురించి కావచ్చు, వాటి సంఘటనల గురించి కావచ్చు, వాటికి చెందినటువంటి పుస్తకాలని ఆయన చదువుతూ ఉండేవారు. సో అలాగే న్యూస్ పేపర్స్, నెక్స్ట్ సమావేశాలు, కమిటీలో జరిగినటువంటి సంఘటనల గురించి ఆయన న్యూస్ పేపర్స్ని ఎప్పుడు తన బ్యాగ్లో ఉంచుకునేవాళ్ళు. అంటే ఎప్పటికప్పుడు జరిగేటువంటి వాటిని చక్కగా రాసుకునేవాళ్ళు. అలాగే ట్రైన్ కంపార్ట్మెంట్లో కూర్చొని కూడా సో తన దగ్గర ఉన్నటువంటి ఆ న్యూస్ పేపర్స్ని తీసుకొని చదువుతూ ఉండేవారు. యంగ్ ఇండియా, నవజీవన్కి వ్యాసాలు రాస్తూనే ఉండేవారు. అంటే ఖాళీగా ఉండేవారు కాదు, ఆయన బిజీగా ఉండేవారు. అయితే జరిగినటువంటి విషయాలు వేరే ఆర్టికల్స్ని చదువుతూ ఉండేవారు, లేకపోతే ఈ వీటికి ఆర్టికల్స్ని రాస్తూ అయినా ఉండేవారు. लगातार चलने वाली यात्राओं, हर स्टेशन पर दर्शनों के लिए इकट्ठा हुई जनता के विशाल समुदायों, सभाओं, मुलाकातों, बैठकों, चर्चाओं और बातचीतों के बीच वे स्वयं कब खाते, कब नहाते, कब सोते या कब अपनी हाजतें रफा करते, किसी को इसका कोई पता नहीं चल पाता. वे 1 घंटे में 4 घंटे के काम निपटा देते. काम में रात और दिन के बीच कोई फर्क शायद ही कभी रहता हो. वे सूत भी बहुत सुंदर काटते थे. अपने इतनी सारी व्यवस्थाओं के बीच भी वे काटना कभी चूकते नहीं थे. అయితే ఆయన ఎప్పుడూ కూడా రాస్తూనే ఉండేవారు, నిరంతరం ప్రయాణాలు చేస్తుండేవారు, ఆ జనాల మధ్యన ఉండేవారు, మీటింగ్స్లో ఉండేవారు. ఇన్ని జరుగుతున్నా కూడా ఆయన ఎప్పుడు పనిని ఆపేవారు కాదు. వీటన్నిటిలో ఆయన ఎప్పుడు తింటున్నారు, ఎప్పుడు స్నానం చేస్తున్నారు, ఎప్పుడు పడుకుంటున్నారు, ఎప్పుడు లేస్తున్నారు, ఇవేమీ తెలిసేవి కాదు. ఆయన ఏం చేసేవారు అసలు అంటే 4 గంటల్లో చేయాల్సిన పనిని 1 గంటలోనే కంప్లీట్ చేసేవారు. ఎప్పుడు చూసినా పని అని చెప్పేసి ఆయన చేస్తూనే ఉండేవారు. పగలు రాత్రి తేడా లేకుండా పనిచేసేవారు. ఈ మధ్యలోనే ఆయన ఏం చేసేవారు, నూలు వడికేవారు. మనము ఇమేజెస్లో చూసుంటాం, గాంధీ గారు నూలు వడుకుతూ ఉంటారు చట్రం తిప్పుతూ, అంటే బట్టలు దారాన్ని తయారు చేస్తూ. సో అలాగా ఈయన కూడా సూత్ కాత్న అంటే ఏంటి అంటే దారాన్ని తయారు చేయడం, సో దాన్ని కూడా చేసేవారనమాట. बिहार और उत्तर प्रदेश के हजारों मील लंबे मैदान गंगा, यमुना और दूसरी नदियों के परम उपकारी सोने की कीमत वाले गाद के बने हैं. आप 100 कोस चल लीजिए, रास्ते में सुपारी फोड़ने लायक एक पत्थर भी कहीं मिलेगा नहीं. इसी तरह महादेव के संपर्क में आने वाले किसी को भी ठेस या ठोकर की बात तो दूर रही, खुरदरी मिट्टी या कंकरी भी कभी चुपती नहीं थी. उनकी निर्मल प्रतिभा उनके संपर्क में आने वाले व्यक्ति को चंद्र शुक्र की प्रभा के साथ दूधों नहला देती थी. उसमें सराबोर होने वाले के मन से उनकी इस मोहिनी का नशा कई दिन तक उतरता न था. అయితే ఏం చెప్తున్నారు ఇక్కడ, బీహార్ అలాగే ఉత్తరప్రదేశ్
నుంచి కొన్ని మైళ్ళ దూరం నడిచిన తర్వాత అక్కడ మైదానాలు వచ్చిన తర్వాత సో గంగా యమున ఈ నదులు వచ్చేస్తాయి అన్నమాట. సో అక్కడ గాద్ అంటే ఏంటి అంటే ఒక విలువైనటువంటి బంగారంతో తయారు చేసినటువంటి అంటే బంగారం లాంటి ఒక విలువైనటువంటి ఇది ఉండేదన్నమాట. आप 100 कोस चल लीजिए रास्ते में सुपारी फोड़ने लायक एक पत्थर भी नहीं मिलेगी. సో అక్కడ 100 మైళ్ళు నడిచినా కూడా కనీసం ఒక చిన్న రాయి కూడా దొరకదనమాట. అంటే అంత సాఫ్ట్గా ఉంటుంది, సో అంత స్మూత్గా ఉంటుంది అక్కడంతా కూడా. సో అలాగా మహాదేవ్ భాయ్ దేశాయి కూడా ఎలాంటి వ్యక్తి అంటే సో ఆయనతో ఎప్పుడు ఎవరు పరిచయం ఏర్పరచుకున్నా కూడా కలవడానికి వచ్చినా కూడా ఎవరిని ఆయన నొప్పించేవాళ్ళు కాదు. పొరపాటున కూడా వాళ్ళని ఆయన ఏమీ అనేవారు కాదు. అంటే ఒకరికి మనసు నొచ్చుకునేలాగా ఆయన ఎప్పుడు ఎవరిని బాధపెట్టలేదన్నమాట. సో ఎలా అయితే ఇక్కడ మనకి చంద్రుడు శుక్రుడు గురించి చెప్తున్నారో ఆ కాంతితో పరిచయం చేశారో ఫస్ట్ మనం చెప్పుకున్నాం కదా. సో అలాంటి ఒక మంచి మనిషి ఆయన. సో ఆయన జీవితంలో ఆయన ఎవరిని కూడా నొప్పించలేదు, బాధించలేదు. ప్రతి ఒక్కరూ ఆయనతో కలిసినటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఆయన పట్ల అభిమానాన్ని పెంచుకునే వాళ్ళే, ఆకర్షితులయ్యే వాళ్ళే, కానీ ఆయన్ని అయిష్టంతో చూసేవాళ్ళు ఎవరు ఉండేవాళ్ళు కాదు. महादेव का समूचा जीवन और उनके सारे कामकाज गांधी जी के साथ एकरूप होकर इस तरह गूंज गए थे कि गांधी जी से अलग करके अकेले उनकी कोई कल्पना की नहीं जा सकती थी. कामकाज की अनवरत व्यवस्थाओं के बीच कोई कल्पना भी न कर सके. इस तरह समय निकाल कर लिखी गई दिन प्रतिदिन की उनकी डायरी की वे अनगिनत अभ्यास पुस्तकें आज भी मौजूद है. ఇంకేం చెప్తున్నారు ఇక్కడ అంటే గాంధీ గారిని ఈయనని ఇద్దరిని సపరేట్గా మనం ఊహించుకోలేము. అంటే ఈయన లేకుండా ఆయన, ఆయన లేకుండా ఈయన అని మనం అనుకోలేమన్నమాట. అంతలా వాళ్ళిద్దరూ ఒకరితో ఒకరు ముడిపడి ఉన్నారు. సో అంత బిజీగా వాళ్ళిద్దరూ కూడా ఎంత బిజీగా ఉన్నా, ఎన్ని మీటింగ్స్ ఉన్నా, ఎంతలాగా ఉన్నా కూడా ఆయన డైరీలో ప్రతీదీ కూడా ఆయన ఇప్పటికీ అంటే ఆయన రాసుకున్నటువంటి డైరీలు ఇప్పటికీ కూడా చదువుతుంటే ఎలా ఉంటుందంటే ప్రతి క్షణం ఆ క్షణంలో మనం అక్కడే ఉన్నామా అనిపిస్తుంది. అంతలాగా ప్రతిదాన్ని ప్రస్తావించి రాసేవాళ్ళు. प्रथम श्रेणी की शिष्ट संस्कार संपन्न भाषा और मनोहरी लेखन शैली की ईश्वरीय देन महादेव को मिली थी. यद्यपि गांधी जी के पास पहुंचने के बाद घमासान लड़ाइयों, आंदोलनों और समाचार पत्रों की चर्चाओं के भीड़ भरे प्रसंगों के बीच केवल साहित्यिक गतिविधियों के लिए उन्हें कभी समय नहीं मिला. फिर भी गांधी जी की आत्मकथा सत्य के प्रयोग का अंग्रेजी अनुवाद उन्होंने किया, जो नवजीवन में प्रकाशित होने वाले मूल गुजराती की तरह हर हफ्ते यंग इंडिया में छपता रहा. बाद में पुस्तक के रूप में उसके अनगिनत संस्करण सारी दुनिया के देशों में प्रकाशित हुए और बिके. అయితే మహాదేవ్ గారు ఇన్ని పనుల్లో బిజీగా ఉన్నప్పటికీ కూడా ఆయన అన్ని చక్కగా మేనేజ్ చేశారు, ఒక్క సాహిత్యం తప్ప. సో అంటే ఆయనకి సాహిత్యం పట్ల ప్రేమ ఉన్నప్పటికీ కూడా దాన్ని పెద్దగా ఆయన పట్టించుకోలేకపోయారు, దానికి టైం తీయలేకపోయారు. అయితే అంత టైం ఇవ్వలేకపోయినప్పటికీ కూడా గాంధీ గారి ఆత్మకథ సచ్చికే ప్రయోగ్ని ఇంగ్లీష్లో ఈయనే ట్రాన్స్లేట్ చేశారట. నవజీవన్లో కూడా అది ప్రచురింపబడింది. సో అది బేస్, దానికి మూలం గుజరాతీ అయినప్పటికీ కూడా ఎవ్రీ వీక్ యంగ్ ఇండియాలో దాన్ని పబ్లిష్ చేసేవాళ్ళు. సో దాన్ని చాలా బాగా పాఠకులు ఆకట్టుకున్నారు, అలాగే కొన్నారు కూడా. सन 1934-35 में गांधी जी वर्धा के महिला आश्रम में और मगनवाड़ी में रहने के बाद अचानक मगनवाड़ी से चलकर सेगांव की सरहद पर एक पेड़ के नीचे जा बैठे. उसके बाद वहां एक दो झोपड़े बने और फिर धीरे धीरे मकान बनकर तैयार हुए. तब तक महादेव भाई दुर्गा बहन और ची नारायण के साथ मगनवाड़ी में रहे. वहीं से वे वर्धा की असहन गर्मी में रोज सुबह पैदल चलकर सेवाग्राम पहुंचते थे. वहां दिन भर काम करके शाम को वापस पैदल आते थे. जाते आते पूरे 11 मील चलते थे. रोज का यह सिलसिला लंबे समय तक चला. कुल मिलाकर इसका जो प्रतिकूल प्रभाव पड़ा उनकी अकाल मृत्यु के कारणों में वह एक कारण माना जा सकता था. అయితే 1934-35
సో ఆ టైంలో వర్ధాలో మహిళా ఆశ్రమాన్ని స్థాపించారనమాట మగన్వాడిలో. తర్వాత గాంధీజీ గారు ఆ మగన్వాడిని వదిలేసి వేరే ప్లేస్కి వెళ్ళిపోయారు, సెగావ్ దగ్గరికి వెళ్ళిపోయారనమాట. అక్కడ ఒక చెట్టు కింద కూర్చున్నారు. తర్వాత నిదానంగా అక్కడ ఏమయ్యాయి, 1-2 గుడిసెలు ఏర్పరచుకున్నారు. తర్వాత క్రమంగా అక్కడ ఇల్లు ఏర్పరచుకున్నారనమాట. అప్పటి వరకు మహాదేవ్ భాయ్ గారు సో తన సోదరి అక్కడ నారాయణతో కలిసి మగన్వాడిలో ఉన్నారు. అక్కడి నుంచి రోజు ఉదయాన్నే వర్ధాకి అంటే ఎండలో ఆయన నడిచి సేవాగ్రామ్కి వచ్చేవారు. సో రోజంతా ఇక్కడ వర్క్ చేసి మళ్ళీ ఈవినింగ్ నడిచి వెళ్ళేవారు. సో అంటే కొన్ని మైళ్ళ దూరం అనమాట ఇక్కడ. సో అంత దూరము ఆయన ప్రతిరోజు నడిచి వెళ్ళేవారు. అంటే ఆయన సడన్గా చనిపోవడానికి చెప్పుకునేటువంటి కారణాల్లో ఇది కూడా ఒక కారణం అని చెప్పుకుంటారు. इस मौत का घाव गांधी जी के दिल में उनके जीते जी बना ही रहा. वे भर्तृहरि के भजन की यह पंक्ति हमेशा दोहराते रहे, एरे जख्म जोगे नहीं जशे, यह घाव कभी योग से भरेगा नहीं. बाद के सालों में प्यारेलाल जी से कुछ कहना होता और गांधी जी उनको बुलाते तो उस समय भी अनायास उनके मुंह से महादेव ही निकलता. అయితే చూడండి, సో ఆయన చనిపోయిన తరువాత, మహాదేవ్ దేశాయ్ గారు చనిపోయిన తరువాత గాంధీ గారు బ్రతికున్నంత కాలం కూడా అది ఆయన గుండెల్లో ఒక గాయంగా నిలిచిపోయింది. ఎప్పుడూ కూడా ఆయన ఒక స్తోత్రాన్ని ఇలా చెప్పుకుంటూ ఉండేవారు, ఒక లైన్ని ఎప్పుడూ కూడా రిపీట్ చేసుకుంటూ ఉండేవారు అనమాట. ఏరే జఖ్మ్ జోగే నహీ జషే, యహ్ ఘావ్ కభీ యోగ్ సే భరేగా నహీ, గాయం ఎప్పటికీ మానిపోనిది అని చెప్పేసి ఆయన అనుకుంటూ ఉండేవారు. తర్వాత కూడా కొన్ని సంవత్సరాల తర్వాత కూడా ఆయన ఎప్పుడైనా ప్యారేలాల్జీ గారిని పిలవాలి అనుకున్నప్పుడు, ఏదైనా చెప్పాలి అనుకొని ఆయన్ని దగ్గరికి రమ్మని పిలిచినప్పుడు కూడా ఆయన నోట్లో నుంచి ఒక్కొక్కసారి ప్యారేలాల్ అని పిలవబోయి మహాదేవ్ అని పిలిచేవారనమాట. అంటే సహజంగా అలా వచ్చేసేది, ఆయన నోటి వెంబడ ఆయన పేరు అలా ఆ విధంగా వచ్చేసేదనమాట. సో అంతలాగా ఆయనలో లీనమైపోయారు మహాదేవ్ గారు. ఊరికే సహచరుడు అని పేరుకి మాత్రమే అనలేదు. సో ఇది మనకి హిందీలోకి ట్రాన్స్లేట్ చేసిన వారు వచ్చేసి శ్రీ కాశీనాథ్ త్రివేది గారు. సో ఇది మనకి శుక్రతారేకే సమాన్ అనేటువంటి లెసన్ అనమాట. ఐ హోప్ మీ అందరికీ అర్థమై ఉంటుంది. ఒకవేళ దీనికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో ఈ లెసన్కి సంబంధించి మిగతా అన్ని ఈ క్లాస్కి సంబంధించినటువంటి అంటే 9th క్లాస్కి సంబంధించినటువంటి అన్ని లెసన్స్, నాన్ డీటెయిల్ కావచ్చు, లేకపోతే ప్రోజ్ కావచ్చు, పోయట్రీ కావచ్చు, ఇవన్నీ కూడా ఆల్రెడీ మన ఛానల్లో ప్లేలిస్ట్లో ఉన్నాయండి. ఎవరైనా చూడకపోయి ఉంటే మాత్రం వెళ్ళి ఒకసారి చెక్ చేయండి. సో ఫస్ట్ టైం విజిట్ చేస్తున్న వాళ్ళు తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.